సేవకుడు నలిగిపోతుంటే చూసి సంతోషించే సమాజం కూడా ఉంది. చూసావా పాస్టర్ గారి ముఖం ఎట్లా మాడిపోయిందో? చూసావా? నీకు నోరు బాగా ఉందని సేవకుని నువ్వు ఆడుకుంటున్నావా? నీవు చాలా జ్ఞానవంతుడు అని సేవకుడు తక్కువ అంచనా వేస్తున్నావా? ఈరోజు నీ నోటి మాటలతో సేవకుని మౌనం పెట్టగలిగావు. అతను మౌనమైపోయింది మాట్లాడలేక కాదు, అతను మౌనమైపోయింది మాట్లాడకూడదు కనుక. అతను నోరు తెరవలేదు మాట్లాడే జ్ఞానము చాతుర్యం లేక కాదు, ప్రేమ అతని మౌనం చేసింది. ప్రేమ అతన్ని పూర్తిగా నలిగిపోవడానికి ఇష్టపరిచింది. మీకు మాట చెప్పనా? ఇంత కాదండి, అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా నలిగిపోవడానికి ఇష్టపడుతున్నాం. అది మా వంతు ధర్మం. కానీ ఒక సేవకుని గాయపరచడం మీ ధర్మము కాదు. కారణం తెలుసా? ఈ సేవకుడే లేకపోతే నువ్వు అంగీకరింపబడలేవు. ఈ సేవకుడు లేకపోతే నువ్వు పరిశుద్ధపరచబడలేవు. ఈ సేవకుడు లేకపోతే నా ప్రభుని అంగీకరించాడు. అందుకే ఈ రాత్రి దండం పెట్టి విశ్వాసులు అందరితో చెప్తున్న మాట ఇది: నీ సేవకుని కనపరచండి, నీ సేవకుని ప్రేమించండి, నీ సేవకునికి లోబడి ఉండండి. నీ సేవకుని కంట నీళ్లు రాకుండా మీరు జాగ్రత్త పడండి. నిన్ను పరిశుద్ధపరిచిన దేవుడిని అంగీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.